ఏపీ మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియా పర్యటన నేటితో ముగియనుంది. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా వారం పాటు సాగిన ఈ పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యి పెట్టుబడుల గురించి చర్చించారు. ఇవాల్టితో ఆ పర్యటన ముగించుకుని ఏపీకి తిరుగు పయనమవుతారు. ఆఖరి రోజు సౌత్ కొరియా పర్యటనలో భాగంగా కుకు ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలోని గృహోపకరణాల క్లస్టర్లో అంబర్, ఈపాక్, డ్యూరబుల్, డైకిన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మొదలైన సంస్థలున్నాయని లోకేష్ తెలిపారు. దేశంలో 40% ఏసీలు, 35% టీవీలు ఏపీలోనే తయారవుతున్నాయన్నారు. శ్రీ సిటీ లేదా తిరుపతిలో యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని, కొరియన్ సంస్థలు భాగస్వామ్యం వహించాలని కోరారు మంత్రి నారా లోకేష్.